ఇయర్ 2021 డిసెంబర్ 2. ఆ రోజు బాలయ్య, బోయపాటి గారి కాంబినేషన్‌లో 'అఖండ' మూవీ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్‌ని సొంతం చేసుకుంది. ఇంకా మూవీ నుంచి మొదలు బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ ఒక ఫ్లోలోకి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు బాలయ్య బాబుకి హిట్ స్ట్రీక్‌ని మొదలుపెట్టిన 'అఖండ' సీక్వెల్ అయిన 'అఖండ 2 తాండవం' మూవీ 5థ్ డిసెంబర్ 2025కి రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడు డిసెంబర్‌ని దున్నేసినట్టే ఈ డిసెంబర్‌ని కూడా దున్నేస్తారు అనేలా హైప్ అయితే బిల్డ్ అయింది. బట్ ఒక బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వస్తుంది అనే రేంజ్‌లో అయితే హైప్ కనిపించడం లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ వీడియోలో మనం 'అఖండ 2 తాండవం' స్టోరీ ఎలా ఉండబోతుంది, ప్రీ రిలీజ్ బజ్ ఎలా ఉంది, ఏంటి అనే విషయాల మీద మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. టాపిక్ మీద క్లారిటీ ఇచ్చాక లాగ్ చేయడం మంచిది కాదు కదా! వై సో లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా అసలు 'అఖండ 2 తాండవం' మూవీ స్టోరీ ఎలా ఉండొచ్చు? ఒక చిన్న గెస్ చేద్దాం. అయినా బోయపాటి బాలయ్య మూవీలో స్టోరీ అంటున్నావు అంటేనే సాహసమనే చెప్పాలి అని మీరు అనుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళ కాంబోలో వచ్చిన 3 మూవీస్‌లో ప్యాటర్న్ ఒకటే. ఫస్ట్ హాఫ్ అవుతున్నంత వరకు ఒక బాలయ్య స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. అప్పుడు ఇంటర్వెల్ వచ్చేసరికి భగవంతుడా అని అన్న వెంటనే సెకండ్ బాలయ్య బాబు ఎంట్రీ అయ్యి వాళ్ళని సేవ్ చేసి లాస్ట్‌కి విలన్ని మటాష్ చేసేస్తారు. ఐ థింక్ 'సింహా'లో మాత్రమే ఈ ప్యాటర్న్ ఉండదు. 'లెజెండ్' అండ్ 'అఖండా'లో మాత్రం ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఈసారి కూడా ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ నా గెస్ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉండొచ్చు. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 'అఖండ' మూవీకి 'అఖండ 2 తాండవం' డైరెక్ట్ సీక్వెల్. సో 'అఖండ' మూవీకి ఇది కంటిన్యూషన్ అనమాట. ఈసారి మూవీ బిగినింగ్‌లోనే అఘోరా బాలయ్య ఇంట్రో ఉంటుంది. మనకి ట్రైలర్స్‌లో 'అఖండ 1' మూవీలో ఏదైతే గెటప్ చూపించారో కదా! అదే బాలయ్య ఇంట్రో అనమాట. అక్కడే మనకి 'ఆది పినిశెట్టి' గారి ఇంట్రో కూడా ఉంటుంది. అక్కడ 'ఆది పినిశెట్టి' గారికి సాలిడ్‌గా ధమ్‌కి ఇచ్చాక 'అఖండ' కైలాస పర్వతాలకి వెళ్ళిపోతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. 'అఖండ 1'లో మనకి చూపించిన మురళీకృష్ణ కూతురు ఇప్పుడు పెద్దదవుతుంది. అయితే మురళీకృష్ణ మదర్ చనిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. ఆవిడ చివరి కోరిక తన పెద్ద కొడుకుని చూడాలని. పెద్ద కొడుకు అంటే అఖండ. బట్ అఖండ ఎక్కడున్నాడో ఏంటో అనే విషయం ఎవరికీ తెలీదు. ఇదే టైంలో మురళీకృష్ణ సైడ్ నుంచి కూడా ఒక నేషనల్ లెవెల్‌లో థ్రెట్ వస్తుంది. సో అప్పుడు మురళీకృష్ణ కూతురు అఖండ కోసం వెతకడం మొదలుపెడుతుంది. అప్పుడే కైలాస్ పర్వతాల వైపుగా వెళ్లారు అని తెలుస్తుంది. అందుకే అతన్ని కలవడానికి తన జర్నీని స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు, అఖండ వల్ల దెబ్బతిన్న ఆది క్యారెక్టర్ కూడా అఖండ కోసం వెతుకుతూ ఇంకొన్ని క్షుద్ర శక్తుల్ని వశం చేసుకొని ఇంకా పవర్‌ఫుల్‌గా తయారవుతాడు. ఆల్సో అఖండ కైలాస్ పర్వతాల వైపు ఉన్నారు అని ఆది కూడా తన జర్నీని అటువైపు స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు, మురళీకృష్ణని అంతం చెయ్యాలి అనుకున్న విలన్స్ కూడా మురళీకృష్ణని బ్లాక్‌మెయిల్ చేయటానికి మురళీకృష్ణ కూతుర్ని కిడ్నాప్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తారు. కరెక్ట్‌గా అఖండకి దగ్గరలో ఉన్నప్పుడే మురళీకృష్ణ కూతురు ప్రాబ్లంలో పడుతుంది. తన ప్రెజెన్స్‌ని గ్రహించిన అఖండ ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వస్తారు. ఆది క్యారెక్టర్ కూడా అప్పుడే అక్కడికి చేరుకొని అఖండ అంతు చూడాలి అని అనుకుంటారు, కానీ కుదరదు. అలా అక్కడ ఇంటర్వెల్ పడుతుంది. ఇప్పుడు ఆది క్యారెక్టర్ మురళీకృష్ణకి ప్రాబ్లం తెచ్చిన విలన్స్‌తో చేతులు కలిపి నేషనల్ లెవెల్ థ్రెట్ ఒకటి పెద్దగా ప్లాన్ చేస్తారు. ఈసారి అన్ని మూవీస్‌లో చూపించినట్టు పాకిస్తాన్‌తో కాకుండా చైనాతో ఇండియాకి ఫైట్ ఉంటుంది. ఇండియా సైడ్ నుంచి అఖండ వెళ్లి ఆ నేషనల్ లెవెల్ థ్రెట్‌ని ఫేస్ చేసి ఫైనల్‌గా విలన్స్ అందరిని ఓడించేస్తాడు. సో మూవీలో కథ ఇలానే ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద ట్రైలర్స్ అండ్ ద టీజర్స్ వి గాట్. బోయమావ ప్రెజెంటేషన్ మీద మూవీ డిపెండ్ అయ్యి ఉంది. అఖండ మూవీ కూడా స్టోరీ వైస్ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ బావుంటుంది. సో దట్ ఆడియన్స్‌కి అది బాగా ఎక్కింది. సేమ్ అదే మ్యాజిక్ ఇప్పుడు 'అఖండ 2'లో కూడా క్రియేట్ అవ్వాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మూవీ మీద మంచి బజ్ ఉన్నప్పటికీ ఎందుకో సీక్వెల్ లెవెల్ హైప్ అయితే బిల్డ్ అవ్వలేదు. రీజన్ సాంగ్స్ పెద్దగా ఇంప్రెస్ చేయకపోవటం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాంటెంట్ మీద కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండటం. బట్ డీసీ సెంటర్ ఆడియన్స్‌కి మాత్రం మూవీ మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే మాస్ ఆడియన్స్ పెద్దగా లాజిక్స్ అవి ఎక్స్‌పెక్ట్ చేయరు. వాళ్ళకి ఎమోషన్ రీచ్ అయితే చాలు. ఒక్కసారి ఎమోషన్ రీచ్ అయితే గ్రావిటీని ఎన్ని రకాలుగా మర్డర్ చేసినా పెద్దగా పట్టించుకోరు. ఆల్సో స్క్రీన్ ప్లే టైట్‌గా ఉండాలి. రేసీగా, ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉండాలి. బోరింగ్‌గా అనిపిస్తేనే ప్రాబ్లమ్. ఆల్సో అతి ఎక్కువగా ఉండకూడదు. అంటే ఆ అతి చేసే సీన్స్ మనకి కొంచెం కన్విన్సింగ్‌గా ఉన్నా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 'అఖండా'లో కూడా అతిగా అనిపించే సీన్స్ ఉన్నాయి కాబట్టి
స్కందాలో కూడా ఉన్నాయి. కానీ అఖండాలో వర్కౌట్ అయింది. స్కందాలో బిస్కెట్ అయింది. సో, అందుకే అఖండాలో క్రియేట్ అయిన మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ అయితే అఖండ 2 తాండవం కూడా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈసారి పాన్ ఇండియా అని చెప్పి మూవీలో స్కేల్‌ని గట్టిగా పెంచేశారు. నేషనల్ లెవెల్‌లో థ్రెట్‌ని పెట్టి మూవీలో ఆర్మీ అని, వేరే కంట్రీస్‌తో ఫైట్ అని అబ్బో! గట్టిగానే పెంచేశారు. మరది ఎలా ప్రెజెంట్ చేస్తారు అనేదే చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి బాలయ్య బాబు, బోయపాటి మూవీస్ ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్‌లో మూవీస్ ఎలా ఉంటాయో అనేది మనకి బాగా తెలుసు. సో, ఓవర్ ద టాప్ ఉన్నప్పటికీ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఈసారి పాన్ ఇండియా మరీ ముఖ్యంగా హిందీ మీద ఫోకస్ చేశారు. మరి నార్త్ ఆడియన్స్ ఈ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది డౌట్‌గా ఉంది. డివోషన్ వర్కౌట్ అయిందనుకోండి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. తెలిసిందే కదా! అక్కడి డివోషన్‌ని బేస్ చేసి సినిమా రిలీజ్ చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో. పైగా శివుడికి పరమ భక్తులు కూడా ఉన్నారు నార్త్‌లో ఎక్కువగా. సో, డివోషన్ వర్కౌట్ అయితే ఏమో చెప్పలేం కానీ, పొరపాటున ఏమైనా తేడా కొడితే బాలయ్య బాబుని ట్రోల్ స్టఫ్‌గా వాడేస్తారు. ఇది కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తుంది. సో, ఇది 'అఖండ 2 తాండవం' సంగతి. అన్నట్టు ఈ మూవీకి 4థ్ డిసెంబర్ నైట్ నుంచి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. టికెట్ ప్రైసెస్ అబోవ్ 500 నుంచి ఉంటున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మేము ఈ కాంటెంట్ రెడీ చేసే టైంకి ఇంకా నార్మల్ టికెట్ హైక్స్ మీద ఎలాంటి ఇన్ఫో కూడా లేదు. మరి ఈ ప్రీమియర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఆల్సో ఒకవేళ 'అఖండ 2 తాండవం' హిట్ అయితే ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో అయితే ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాం. సో, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.